హాయ్ అండి. ఫ్రాక్ కటింగ్ నేను కింద బార్డర్ వచ్చింది ప్లేను. అంటే చూడండి ప్లేన్ బార్డర్ వచ్చింది. మొత్తం ఫ్లవర్స్ ఉంది. ఫ్లవరే అనిపిస్తుంది. బార్డర్ అవసరం లేదు అనుకోని నేనైతే బార్డర్ ఇలా కిందకి పైనకి మలిపేయడానికి పెట్టినాను. లేదంటే పీక కూడా వేయొచ్చు మనము. కానీ అవసరం లేదు అని ఇలా మలిపేస్తున్నా. ఓకేనా. ఇంకా లైనింగ్ అయితే ఇదిగోండి ఇది 37 ఇంచులు ఉంది కాబట్టి ఈ ఫ్రాక్కి లైనింగ్కి కరెక్ట్గా సరిపోయింది. పైన బార్డర్ అయితే నేను చింపేసినాను. చూడండి పైన బార్డర్ మొత్తం కట్ చేసేసినాను అనమాట. స్ట్రేట్ కాబట్టి నేను ఒక దగ్గర మనం స్ట్రేట్గా కట్ చేసుకొని చింపినాం అనుకోండి నీట్గా వచ్చేస్తుంది. నేను చింపిన మొత్తం కట్ చేయలేదు, నీట్గా వచ్చేస్తుంది అనమాట, ఎక్కడ మనకు అటు ఇటు కాకుండా. ఓకేనా. ఇదైతే ఫ్రాక్ కటింగ్. చూసి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. హాయ్ అండి. ఇది వచ్చేసి ఫ్రాక్ కటింగ్ అనమాట. అంటే శారీ మొత్తం ఫ్రాక్ కుట్టాలి. అయితే నేను కొలతలు చెప్తాను చూడండి. చిన్న పాప అంటే కూడా ఒక 12 ఏళ్ళు ఉంటుంది. ఆమె కొలతలు అనమాట ఇవి. హ్యాండ్స్ అయితే నేను 10 ఇంచులు పెడుతున్నాను. చూడండి 10 ఇంచులు ఒక 2-3 ఇంచులు పైనకి ఖర్చులకు పెడుతున్నాను, అంటే కుచ్చులకి. ఇప్పుడు 3/4 హ్యాండ్స్ అంటే ఇలాగా నేను నార్మల్గా ఇలా గీసేసుకుంటాను చూడండి. ఇలా గీసేసుకొని 3/4 హ్యాండ్స్ కూడా నేను ఇంత పెట్టేస్తున్నా. ఇలా కట్ చేసేసుకోండి. ఇలాగ పెట్టేసుకొని ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ అయితే అయిపోయింది. చూడండి హ్యాండ్స్ కటింగ్ అయింది కదా. మనం ఇప్పుడు ఫ్రాక్ కటింగ్ చేసుకుందాం. నాకు పైనకి 26 వచ్చింది. 26 అంటే ఎంత పెట్టుకోవాలి? 13 పెట్టుకోవాలి. చూడండి 13 అంటే కరెక్ట్గా వచ్చేసింది. ఇరవై 26 అంటే 13. 13లో మనకి ఎంత? 7 అంటే నేను 10 పెట్టుకుంటున్నాను ఎక్కువ. షోల్డర్ వచ్చేసి నేను ఎంత తీసుకుంటున్నానో చూపిస్తాను చూడండి. నేను షోల్డర్ వచ్చేసి 6 ఇంచులు తీసుకుంటున్నా. ఇక్కడ పైనకి షోల్డరు 6, కిందకి కూడా సేమ్ 6. ఫ్రాక్ కాబట్టి చిన్న పాపకైనా 6 ఇంచులు వచ్చింది. షోల్డర్ పైన ఎత్తు వచ్చింది, మనం అంతా తీసుకోవాలి. చూడండి నేను 11 ఇంచులు తీసుకుంటున్నా. ఎక్కువ తీసుకుంటున్నా, పెద్దగా అయినా వస్తుంది కాబట్టి ఎక్కువ తీసేసుకుంటున్నా. ఇంక ఇలా పొడవు వచ్చేసి 12 ఇంచులు మనకి పొడవు. ఇప్పుడు ఇది కట్ చేసేసుకుందాం. ఇలాగా నీట్గా కట్ చేసుకుందాం. గల్ల మనం విరివిగా నేను కుట్టేటప్పుడే కట్ చేసుకుంటా గల్ల, ఇప్పుడైతే కట్ చేసుకోను. ఇప్పుడు ఇంకా మనకి లైనింగ్ చూడండి. ఇది ఈ పొడవు మనకి 37 ఉంది. ఈ పొడవు కట్ చేయని అవసరం లేదు మనకి, అలాగే పెట్టేసుకోవచ్చు అనమాట. ఇంకా ఇది బ్లౌజ్ అయితే ఇలా కట్ చేసుకోవాలి. ఇది కొంగు కదా, కొంగు కాకుండా నార్మల్గా ఒకసారి మనం 37 ఏడుకు వస్తుందో చెక్ చేసుకోవాలి. బార్డర్ వచ్చింది అనుకోండి మనకి పైన బ్లౌజ్కి బార్డర్ పెట్టాలి, లేదు అనుకుంటే పెట్టొద్దు. కాబట్టి నేను చూసుకుంటున్నా. 37 అంటే కూడా బార్డర్ రావట్లేదు కాబట్టి మనకి మధ్యలోనే పెట్టుకోవచ్చు. మంచిగా బార్డర్ అవసరం ఉండకుండా నీట్గా బాగుంటుంది. మెత్త ఉంది క్లాత్ అయితే, కొంచెం మనం ఇలాంటి మెత్తటి కుట్టేటప్పుడు కొంచెం చూసుకోవాలి. చూడండి అక్కడ క్రాస్ వస్తుంది కాబట్టి మనము ఒకసారి ఎంత అవసరమో అంత మనం కట్ చేసేసుకుందాం. ఒక నిమిషం. మనం ఇప్పటికి ఒకసారి ఇలా కరెక్ట్గా ఇలా ఇక్కడికి ఇలా చింపినాం అనుకోండి స్ట్రేట్గా వస్తుంది. కానీ అన్ని చీరలకి చింపలేము, కొన్ని చీరలకి చింపగలుగుతాము. చూడండి ఇప్పుడు ఇది చింపినా కదా నేను. చూడండి చింపిన దిక్కు స్ట్రేట్గా ఉంది చూసారా. మనకి కట్ చేసిన దిక్కు పైనకి స్ట్రేట్గా లేదు, అంటే అది క్లాత్ అలా అయిపోతుంది అనమాట. ఇలా నీట్గా వేసుకోవాలి. ఇలా నీట్గా వేసుకొని ఇక్కడికి మధ్యలోకి ఇలా పట్టేసుకోవాలి. చూడండి స్ట్రేట్గా ఇలా రావాలి. స్ట్రేట్గా రాలేదు అనుకోండి అప్పుడు మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది అనమాట. నేను ఇక్కడికి నీట్గా ఇలా కరెక్ట్గా స్ట్రేట్గానే ఇలా కట్ చేసేసుకుంటున్నాను చూడండి. ఇలాగా ఇంకా మనకి హ్యాండ్స్ చూడండి ఇందాక చింపినాం కదా, మనకి ఇక్కడ కూడా స్ట్రేట్గా ఉండిపోయింది అనమాట. ఇలాగా ఇప్పుడు నేను ఇది కూడా స్ట్రేట్గా కట్ చేసేసుకుంటున్నా. ఇప్పుడు ఫ్రాక్ కటింగ్ పైనది అయిపోయింది. కిందకైతే మనకి ఓన్లీ ఇటు సైడ్ ఓన్లీ కట్ చేసుకోవాలి అనుకుంటే బార్డర్ మాత్రమే కట్ చేసుకోవాలి, మిగిలింది ఏం కట్ చేసుకోని అవసరం లేదు. బార్డర్ కట్ చేసుకుంటే కటింగ్ అయిపోతుంది. మన లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. బార్డర్ కట్ చేసుకోవడం అంటే ఆల్రెడీ అంతా తెలుసు, మనకి ప్లేన్ బార్డర్ ఉంది కదా, ఈ బార్డర్ కట్ చేసుకుంటే సరిపోతుంది. అది అందరికీ తెలుసు కాబట్టి చూపించిన అవసరం లేదనుకుంటున్నాను. మన నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి.